తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తాడేపల్లిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శ్రీనివాసన్ జీఎంఆర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ వాడకం, వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు మాట్లాడుతూ డీఎస్పీ, సీఐ ఆదేశాల మేరకు విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అడ్డాల రామకృష్ణ, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర కేబినెట్లోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబును తీసుకుంటున్న నేపథ్యంలో నెల్లూరులోని జనసేన జిల్లా కార్యాలయంలో జనసేన పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నారు. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. జనసేన పార్టీ జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, పలువురు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పండగ దినం. నిన్నటి నుంచి మా జిల్లా పర్యవేక్షకులు, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో జనసేనకు సంబంధించిన అన్ని శ్రేణులందరూ కూడా కలిసి ఒక వేది మీదకు వచ్చి తీయని వేడుక చేసుకుంటున్నాం. నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, నిరంతర కష్టజీవి, నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా తెగించి నడవగల మా ధైర్యం శ్రీ కొణిదెల నాగబాబు గారిని కేబినెట్లోకి తీసుకున్న శుభ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం, వివక్ష లేని సమాజం కోసం గుర్తింపుగా ఈరోజు ఈ దినాన్ని జరుపుకుంటారు. నాకు బాగా గుర్తు, 2 సంవత్సరాల కిందట కావల్లో ఒక దళిత విద్యార్థి చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంటే ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తికి కాలుతో చేత్తో ఇష్టం వచ్చినట్టు కొట్టినప్పుడు నేను నేరుగా వస్తాను, మీ ఇంటి దాకా ఎవరైనా వస్తే ఆ పిల్లోడి తరపున కేసు కట్టండి అని చెప్పి సామాన్య మానవుడికి కూడా భరోసా ఇచ్చిన నాగబాబు గారు మా అందరికీ ధైర్యం. దాదాపు 50 సంవత్సరాల నుంచి మెగా అభిమానులకి ప్రతి కార్యకర్త నష్టాన్ని, కష్టాన్ని తెలుసుకొని తనదైన శైలిలో వ్యవహరిస్తూ పార్టీ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం 4 మెట్లు కాదు 40 మెట్లైనా దిగి సుస్థిర పాలన అందించడానికి సిద్ధపడిన మా నాగబాబు గారికి అందిన గౌరవం ఈరోజు ఆయన ఒక్కరికే కాదు, మెగా అభిమానులకి, జనసేన పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఆయన తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఒక కార్యకర్తనే ఎంతో జాగ్రత్తగా చూస్తున్న మా నాగబాబు గారు ఆయన మంత్రిత్వ శాఖలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా, రాష్ట్రం సుభిక్షంగా అందే విధంగా ప్రయాణం చేస్తారని కోరుకుంటూ ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. మధ్యప్రదేశ్లోని గ్వాలియార్కు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి అద్భుతాన్ని సృష్టించాడు. మేధాంశ్ త్రివేది అనే యువకుడు 3 ఏళ్లు కష్టపడి 3.5 లక్షలతో డ్రోన్ టాక్సీని కనిపెట్టాడు. ప్రతిభ ఎవరి సొత్తు కాదనే నానుణ్ణి నిజం చేసి నిరూపించాడు. అంతటితో సంతృప్తి చెందిన యువకుడు ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ టాక్సీ తయారు చేసేందుకు సిద్దమయ్యాడు. దీనికి MLDT-01 అని పేరు పెట్టారు. ఇది 60 కిలోమీటర్ల వేగంతో 80 కేజీల బరువు గల వ్యక్తిని 6 నిమిషాల పాటు గాల్లో మోయగలదని చెబుతున్నాడు. ఇది భవిష్యత్తు టాక్సీలకు మార్గదర్శకం కానుందని తెలుస్తోంది. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు చక్కటి వేదిక అని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం మండలం గోరింట గ్రామం పెదరామాలయం వద్ద ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రారంభించిన రెవెన్యూ సదస్సును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలుతో ఉన్నందున 4 రోజుల ఆలస్యంగా ప్రారంభించినట్లు తెలిపారు. కాకినాడ జిల్లాలో జనవరి 8వ తేదీ వరకు నిర్వహించేందుకు తగిన ప్రణాళిక సిద్దం చేసినట్టు తెలిపారు. తమ గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సును భూ సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనం ఈ మీటింగ్ ని భూమికి సంబంధించిన గొడవలు, మీకు ఏదైనా రీసర్వేలు ఏదైనా 1% అటు ఇటు పడింది, లేకపోతే నాకు ఇంకొక పేరు పడిపోయిందనో, లేకపోతే మాకు రావాల్సిన భూమి కనిపించట్లేదనో, ఇలాంటి కారణాలున్న ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ఈ సభలో ముఖ్యంగా మనం చర్చించుకోవటం, దానికి సంబంధించిన డీటెయిల్స్ తహసీల్దార్ గారికి కలుపుకున్న విఆర్ఓ ఇస్తే మనం దాన్ని స్పెసిఫిక్ ఇది ప్రతి సోమవారం మీరు ఎంఆర్ ఆఫీసులకి వెళ్ళినా కలెక్టర్ ఆఫీస్కి ఉన్నా కొన్ని జరుగుతున్నాయి కాదనట్లేదు, కానీ ఫోకస్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఏవైతే ఈ సదస్సుల్లో వస్తాయో గ్రీవెన్సెస్, ఇది ఒక నిర్దిష్ట టైం పెట్టుకొని, ఒక 45 రోజులు టైం పెట్టుకొని కంప్లీట్ చేయాలి అని ఒక యుద్ధ ప్రాతిపదికన, అంటే రెగ్యులర్గా వచ్చే గ్రీవెన్స్లు, రెగ్యులర్గా వచ్చే సమస్యల గురించి కాకుండా ఈ సదస్సులో వచ్చేవి కొంత ఫోకస్ చేసి డిస్ట్రిక్ట్ లో ఇవి కంప్లీట్ చేయాలి, వీలైన వరకు మనం తీర్చగలిగే గవర్నమెంట్ వైపు నుంచి చేయగలిగేవన్నీ కంప్లీట్ చేయాలి. ఒక 30 రోజులను 40 రోజులను దయచేసి మిగిలిన ఇష్యూస్, లేకపోతే ఊళ్ళలో ఇంకా రకరకాల ఉంటాయి కదా, దీనికి సంబంధించి ఇంకా ఏదైనా గ్రూప్లకు సంబంధించి ఉంటాయి, కొన్ని ఏదైనా హాస్పిటల్కి సంబంధించి ఉంటాయి, అవన్నీ ఇప్పుడు మాట్లాడేటి కాదు. అది మొదటి విషయం నేను చెప్పదలుచుకున్నాను. రెండో విషయం, మా చెల్లి ఇద్దరికి మా నాయన భూమి ఇచ్చాడు, మేమిద్దరం పంచుకోవటానికి ఎవరెవరు కూర్చోవాలా? నేను కూర్చోవాలా, ఆవిడ కూర్చోవాలి, మేబీ నా పిల్లలు ఎవరంటే పిల్లలు అందరూ కూర్చొని చేయాలి, అంతేనా? ఏ ఊళ్ళైనా ఇదే కదా జరుగుతుంది, ఏ కుటుంబంలో అయినా. మేము తేల్చుకోవాల్సిన దాని గురించి మనం ఏం చేస్తున్నాము, గవర్నమెంట్కి పెడుతున్నాం. ఏమంటుంది ఆవిడ వచ్చి, నాకు రావాల్సింది మా అన్న పెట్టేసుకున్నాడో, లేకపోతే నాకు భాగం ఇవ్వలేదనో, లేకపోతే మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడనో వస్తున్నాను అనమాట. గవర్నమెంట్ దృష్టిలో మా మధ్య ఉన్న గొడవలో అంటే ఇప్పుడు మేము అన్ని కాగితం రాసుకొని ఉండకపోవచ్చు కదా, మా ఆయన చెప్పి 10 ఎకరాలు నువ్వు తీసుకో, 2 ఎకరాలు నువ్వు తీసుకో అని చెప్పేదో పంపకాలు చేస్తూనే ఉంటారు. లేకపోతే ఇది కాకుండా ఇంకొక భూమి ఎక్కడన్నా ఉంటే ఆ 2 మీరు చూసుకోండి, ఇది 1 మీరు చూసుకోండి, రకరకాలుగా జరుగుతుంది. దీనికి గవర్నమెంట్ ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితుల్లో, ఆ కుటుంబంలో ఇచ్చిన ఏమంటారు దాన్ని ఆస్తుల పంపకాల్లో ఎలా ఉంటుందో అలా జరిగి ఉంటుంది. మా నాన్న నాకు ఇచ్చింది నా పేరు మీద ఉంది, ఆవిడకి ఇచ్చింది ఆవిడ పేరు మీద ఉంది, అయినా ఆవిడ నా భూమి మీదకి వస్తూ ఉంది, లేదా నేను ఆవిడ భూమి మీదకి పోతుంది, అప్పుడు గొడవలు తేల్చచ్చు, అది కాదనట్లు. బట్ ఈ కాగితాలు రాసుకోవడంలోనే తప్పులు ఉండడం కానీ, పంపకాల్లో నాకు అన్యాయం జరిగింది అనడం కానీ, అవి గవర్నమెంట్ తేల్చే పరిస్థితులు కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల సదస్సు, కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చ. సోమశిల జలాలు తీసుకురావడానికి దృఢ సంకల్పంతో పనిచేస్తాం, మర్రిపాడు మండల ప్రజలకు హామీ ఇచ్చిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. చిత్తూరు జిల్లా పొంగునూరు పరిసరాలను కమ్మేసిన చలి, వాతావరణ మార్పులతో పెరిగిన చలి. వాహనదారులు తప్పకుండా నిబంధనలు పాటించాలి, తాడేపల్లిగూడెంలో విద్యార్థులకు పోలీసుల అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.